विजयी भव जगनन्न की जय जय भव विजयी भव जननेत की जय जय भव विजयी भव నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్పేది ఒక్కటే. ఈరోజు దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తా ఉన్నాం. మీ జగన్కు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్కు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్కు TV5 అండగా ఉండకపోవచ్చు, కానీ మీ జగన్కు మీ మీద నమ్మకం ఉంది. జనాభిమానపు సునామీ మళ్ళీ పూరించాడు సింహం జగనన్న నీ సంకల్పానికి సారథులవుతా. దుష్ట చతుష్టయ సంహారానికి మళ్ళీ మొదలయ్యే యుద్ధం. చతుష్టయ సంహారానికి మళ్ళీ మొదలయ్యే యుద్ధం. విజన్ ఉన్నోడు జగన్ నారుగా అన్న స్లోగన్ కదిలే ప్రజల సేవగన్ మన 2024 ప్రగతి మిషన్. విజయీ భవ విజయ విహారికి జై జై భవ విజయీ భవ విశ్వ విజేతకి విజయీ భవ విజయీ భవ సేవకులని ఇప్పుడేగా చూస్తుంది సమాజం. జగన్మోహనుడి అవినీతి ఎరుగనధికారులని మాటిస్తే తప్పని ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నది లోకం. మా నాన్న ప్రతాప్ రెడ్డి గారు అన్ని హామీలంతా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ కానీ రామాయపట్నం పోర్ట్ కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ 8,000 acres లో పక్కన వస్తుంది, పోర్ట్ పక్కన. సో ఇవన్నీ కాకుండా రోడ్స్ అన్ని శాంక్షన్ అయ్యాయి. అది ఎలక్షన్ తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ అవన్నీ కంప్లీట్ చేస్తారని అందరూ కోరుకుంటున్నాము. తప్పకుండా పెద్ద మెజారిటీతో మా నాన్న గెలవాలని అందరూ పనిచేస్తున్నారు. జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే
ఖర్చు దాటితే అది ఆరోగ్యశ్రీలకు తీసుకొస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి భరోసా ఇస్తా ఉన్నా. నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోడు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు కుటుంబానికి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీర్ చదివిస్తారా, డాక్టర్ చదివిస్తారా, అంతకన్నా పెద్ద చదువులు ఏం చదివిస్తారో చదివించండి, ఎన్ని లక్షల ఖర్చైనా పర్వాలేదు నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. నా పలుకు పార జగనన్నాడు ఓ కూలి, నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు. కార్మికులు కర్షకులు అంతా ప్రేమించేయువ నేతవు నీవంట. మనిషి మనిషిలో నీ మమత, మారు మోగగా నీ ఘనత. భావితరాల యువతకు తరలో నాలుకవైనావు, నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. అలాగే గౌరవ శాసనసభ్యులు గారు అల్లుడు గారు అనేటువంటి అల్లుడు గారికి, అలాగే అక్కగారికి, మన వార్డు ప్రజలకి అందరికీ కూడా, మా ముఖ్య నాయకులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు మా వార్డుకి రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే మా వార్డు ప్రజలు కూడా స్పందన చూసి సార్ కానీ ఎమ్మెల్యే గారు అక్కగారు కానీ ఎంతో ఆనందపడ్డారు. ఇదే ఊపుతో ఈ 10 రోజులు మేము పనిచేస్తూ మంచి మెజార్టీ తెస్తామని, ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 30,000 మెజార్టీతో గెలిపించుకుని, అలానే ఎంపీగా ఈశ్వర్ రెడ్డి గారికి కూడా మంచి మెజార్టీ తెస్తామని, రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారిని చేసుకుంటామని, మా ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందినమంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రిగా కూడా చూసుకుంటామని వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రీతం నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అల్లుడు గారు, వారి అక్కగారు అయినటువంటి వారిద్దరు కూడా మా వార్డుకి విచ్చేయడం మాకెంతో ఆనందదాయకం. మా వార్డులో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో సాధారణంగా ఆహ్వానించి వారి మద్దతు ఫ్యాన్ గుర్తుకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి తప్పకుండా వేసి మేము ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇస్తామని చెప్పడం కూడా మాకెంతో ఆనందదాయకం. వారు మా వార్డుకి వచ్చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంటే మా ప్రీతం నేత గురించి ప్రచారం చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. వారి ఆశలు అడియాసలు కానివ్వకుండా మంచి మెజారిటీతో మా వార్డు నుంచి ఒక కానుక ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి మామని గెలిపిస్తే మీ లాస్ట్ 5 ఏళ్లలో మీకు జరిగిన అభివృద్ధి ప్రోగ్రామ్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవైతే అందాయో దానికంటే రెట్టింపు అందేటట్టు మామని గెలిపిస్తే మీకు అందేటట్టు నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచి జరిగేటట్టు విజయసాయి రెడ్డి గారికి ఎంపీగా కూడా ఓటేసి గెలిపిస్తే నెల్లూరు జిల్లా లెవెల్ కూడా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్ నిన్నే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్. శాసనసభ్యులు వాళ్ళ అబ్బాయి తప్పకుండా ఇద్దరికి ఓటు వేసి గెలిపియాలి. జగన్ అన్న మళ్ళీ సీఎం గా మనం చూడాలి. 2 ఓట్లు మీకు ప్రతాపన్న కుండాల మనం మంచి మెజార్టీ మన కోసం సార్ పెరగాలి, మన కోసం వచ్చి రావాలి సీఎం. గుర్తుకి ఓటేయండి. 2 ఓట్లు ఎంపీ. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు 2 ఫ్యాన్ కేయాలా సార్. మళ్ళీ 3వసారి మనం యాక్టివ్ ఎమ్మెల్యేగా తీసుకోవాలా. పక్క తప్పకుండా మీరు అందరికి చెప్పేయించండి. ఇప్పుడు కూడా అందరికి చెప్పి కూడా వేయించండి. అప్పుడు ఎమ్మెల్యే గారికి ఎంపీ 2 ఫ్యాన్ మొత్తం చెప్పి కూడా వేయించాలి. మరి మళ్ళీ అదే ప్రభుత్వం ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఓటేయండి. ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి. జగన్ అన్న మళ్ళీ గెలిపి మర్చిపోకుండా అల్లుడు గారు మళ్ళీ అదే ప్రభుత్వం తెచ్చుకోమ్మా మీరు రైట్ నేను చెప్తున్నా తెలుసు అందుకే మళ్ళీ ఇంకా మంచి చేసుకుంటాం. మళ్ళీ సరే
నాన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఓట్ వేయాలి, మళ్ళీ గెలిపియాలి. కుమారుడు నిన్ను చూడండి, అందరూ చూడండి, అందరూ వచ్చారు, అందరూ వచ్చారు. అది అక్కడ అమ్మాయి పాప మీకు పరిచయం చేయడం అదొకటే, అంతే. మంచి కార్యకర్త మనకి, మన పార్టీకి మంచి కార్యకర్త. పనిచేసే అబ్బాయి ఈసారి కూడా గెలుస్తారన్నా, గెలకుండా అడిగి వెళ్తారా? హ్యాట్రిక్ అవుతుంది, పోతే పాత మా నాన్న ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపియాలి. జగన్ అన్న మళ్ళీ వచ్చారు మీ ఇంటికి. మీ ఇంటికి వచ్చారు. జగన్ మళ్ళీ రావాలంటే కొద్దిగా ముందుకు వెళ్తాను. చేసి ఫ్యాన్ చేసేస్తాం. మీరే కాకుండా చెప్పాలా చెప్తారు. ఓకే దేవక్క ముందుకు రా. కూడా ఒకటి లోపల ఇంకో కాముందన్నా తప్పకుండా మా నాన్న ప్రతాప్ రెడ్డి గారికి విజయసాయి ఎంపీగా ఓట్ వేయాలి, జగన్ అన్నని మళ్ళీ గెలిపియాలి. సారు ఎమ్మెల్యే గారు కొడుకు వాళ్ళ అల్లుడు గారు వచ్చారు. అదృష్టం అల్లుడు గారు కూతురు కొడుకు కోడలు వచ్చారు. ప్రతాప్ రెడ్డి గెలిపించుకోవాలా, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకోవాలా. ఇంట్లో కూడా కష్టపడి సేమ్ అట్లానే కంటిన్యూ చేస్తారు, ఇంకా బాగా చేస్తారు. నెక్స్ట్ టైం రోజంతా ఇంకా చాలా బాగా చేస్తారు. ఎంపీగా సీఎం చేసుకోవాలా. గెలిపించండి అన్న, రెండు ఓట్లకి ఇంట్లో కూడా చెప్పండి అన్న, అందరికి చెప్పి. చూడమ్మా పదండి అన్నా, మీరు ముందు పదండి. రైట్ రైట్ ఓకే. రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం కావాలి. ముద్దుబిడ్డ రామిడి
పేదెవరు ఆపేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆపేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ 2 అడుగులు ముందుకు వేస్తారని చెప్తా ఉన్నా. ఏ పేదవాడికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే 1000 రూపాయల ఖర్చు దాటితే అది ఆరోగ్యశ్రీకి తీసుకొస్తారు అని చెప్పి ప్రతి పేదవాడికి భరోసా ఇస్తా ఉన్నా. బాబు కొంచెం తిరుగు నీవే నేత నీవే దాత జనము కోసమే మాయన్న రణము చేసెనే జగనన్న సంతోషం. ఒక మాట చెప్పాలి, మీరు మీ కొడుకు గెలవాలి మళ్ళీ. మీ కొడుకు మళ్ళీ గెలవాలి అందరికి చెప్పండి పెద్దమ్మా. పెళ్లి రోజు ఉంటారు కదా వాళ్ళందరికీ మనం చూపించండి, మన గుర్తు కావాలండి. ఈ ఆశీస్సులు ఉండాలి. నేత నువ్వన్నా బాధల్లో దార్పు నువ్వే జగనన్నా మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 4th వార్డ్కి వచ్చాము. మా నాన్న పుట్టిన వార్డ్ ఇది. అందరూ మంచి రియాక్షన్ ఇచ్చారు ఈరోజు. ఇంటింటికి వెళ్ళినప్పుడు మీ నాన్నకే ఓటేస్తాము, మేము అందరికీ ఒక 10 మందికి చెప్పి ఓటేస్తాము, మా ఓట్ అడగద్దు అని చెప్తున్నారు. ఈరోజు అన్ని పథకాలు అందరికీ వచ్చాయి. ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. రామాయపట్నం పోర్ట్ వచ్చింది. అన్ని రోడ్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. తప్పకుండా తొందరలో అవి కూడా కంప్లీట్ చేస్తారు మా నాన్న. సో తప్పకుండా ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓటేయండి. విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఓట్ కూడా చేసి పెద్ద మెజారిటీతో ఇద్దరిని గెలిపించాలి. థ్యాంక్ యూ. అక్షరాల 25 లక్షల ఇల్లులు కట్టిస్తాము. చెప్పు అందరికి చెప్పి కూడా ఏం చదివి ఫ్యాన్ గుర్తుపట్టదని చెప్పండి. మీ ఓటు అడగడానికి కాలేదు, మీరు వేస్తారని తప్పకుండా తెలియని వాళ్ళు కూడా చెప్పేసి 10 రోజులు ఉంది కదా వస్తామండి. 2 ఉంటాయని చెప్పండి. మా ఇల్లు వాకిళ్ళన్నీ మార్చాలిలే, మా కోసం చెమట ధార పోసావన్నా, నీ కోసం గెలుపు కానుకిస్తామన్నా, మాలో ఊపిరి నింపే రేపటి ప్రాణం నీవే నీవే జగనన్నా ఓ జగనన్నా, నీలాగా మల్లొచ్చినాడు రాజన్న జగనన్నా ఓ జగనన్నా, మమ్ము చల్లంగా చూడు మాయన్నా. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు.
ఈరోజు 4th వార్డ్కి వచ్చున్నాము. ఇక్కడ పెద్దలు దయాకర్ అంకుల్ కానీ, అనురాధ ఆంటీ, ఇంకా అందరు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలతో కలిసి ప్రచారం చేశాము. ఇక్కడ స్పందన చాలా అపూర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఇది మీ మామగారు పుట్టిన గడ్డ అమ్మ, ఇక్కడ మేము అందరము మీ మామగారిని పాతూరు ముద్దుబిడ్డ అని పిలుస్తాము, తప్పకుండా మీకే ఓటేస్తాము, మీరు ఇక్కడ భయపడేదే ఏం లేదు అని చాలా అపూర్వ స్పందన లభించింది. ఇలాగే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము, మళ్ళీ ఒక మంచి మనిషిని గెలిపించండి. మామగారు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఏమైనా కావాలన్నా చేస్తారు. అలాంటి మనిషిని గెలిపించుకుంటే మనకు కూడా చాలా మంచి జరుగుతుంది, ఇక్కడ ఇంకా కావలిపట్నం అభివృద్ధి చెందుతుంది అని కోరుతున్నాము. విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా, మామగారిని ఎమ్మెల్యేగా మళ్ళీ 3వ సారి గెలిపించాలని కోరుకుంటున్నాం. గారు ఎమ్మెల్యేగా నిలబడిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మరియు ఎంపీగా నిలబడిన విజయసాయి రెడ్డి గారిని మీరందరి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈ కావాలని మీ అందరి ఆశీస్సులతో మీ అందరూ కష్టపడి 10 రోజులు పనిచేసి ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఎన్ని జలములంటా నువ్వే రావాలి, ఎవరు వద్దు మాకు, నువ్వు ఉండమనగా మాకు ఎవరు ఎందుకు, ఏం చేయడానికి ఏమొద్దు, ఏమొద్దయ్యా నువ్వే కావాలా. ఏలో ఏలో ఏలేలో 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 ఏలో 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 ఏలేలో ఏలో ఏలేలో. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు, తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి. అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కునుకైనాడో. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. జగనన్న ప్రజలకు అందించిన అభివృద్ధి ప్రోగ్రామ్స్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, వాటి ఫలితంగా మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి. కావలిలో ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారే రావాలి, అట్లాగే నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి గారే ఎంపీగా మళ్ళీ రావాలని మళ్ళీ మాకు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గడపల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నూరు పాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గట్ట గుట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. జలమంటా నువ్వే రావాలి, ఎవరు వద్దు మాకు, నువ్వు ఉండమనగా మాకు ఎవరు ఎందుకు, ఏం చేయడానికి ఏమొద్దు, ఏమొద్దయ్యా నువ్వే కావాలా. ఏలో ఏలో ఏలేలో 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 ఏలో 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 ఏలేలో ఏలో ఏలేలో. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు, తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి. అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కునుకైనాడో.